నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురంలో శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యంను అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారనే సమాచారంతో గ్రామస్తులు మిల్లుకు చేరుకుని నిరసన చేపట్టారు. దీంతో గ్రామస్తులపై రైస్ మిల్ యాజమాన్యం తిరగబడింది. సమాచారం అందుకున్న వీఆర్ఓ తలారి రైస్ మిల్లు దగ్గరకు చేరుకుని 5 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ విషయం మీద జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు అజీజుల్లా ఖాన్. నేను సిఎస్డిటి ఆత్మకూరు. ఈరోజు ఉదయాన మన శ్రీయుత జిల్లా పౌర సరఫరాధికారి నెల్లూరు వారు చంద్రశేఖరపురం దగ్గర ఉన్న మిల్లుకి పరిశీలించమనేసి చెప్పారండి. చెప్తే ఈరోజు నేను ఈ మిల్ దగ్గరికి వచ్చాము. మిల్ దగ్గరికి వస్తే బయట కొన్ని బస్తాలు, లోపల కొన్ని బియ్యం బస్తాలు ఉంటే దాని తనిఖీ నిమిత్తం మొత్తం ఒక నమూనాలు సేకరించి డిఎం సివిల్ సప్లైస్ వారికి పంపిస్తూ ఉన్నాము. అక్కడ మన పీడిఎస్ బియ్యం అని నిర్ధారిస్తే అయితే మనకు ఈ బిల్లు మీద 6A కేసు బుక్ చేస్తాము. తదుపరి వచ్చేసి మన గౌరవ డిఎస్ఓ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అవును సార్.